ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 180 కోట్ల 30 లక్షల రూపాయల మెడికల్ బకాయి బిల్లులు క్లియర్ చేసింది ప్రభుత్వము. 26,519 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట లభించనుంది. నిధులు విడుదల చేసినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజమండ్రిని మరింత అభివృద్ధి చేస్తామని, ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు తీసుకుని అనర్హులకి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను తరలించారు కాంగ్రెస్ నాయకులు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. గద్వాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్కు మద్దతన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని మద్దతు ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు ఇరిగేషన్ పనులు కావట్లేదని, దీనిపై సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో స్కామ్లపై సీబీఐతో దర్యాప్తు జరపాలి అన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కుంభకోణాలపై చర్చకు పిలుపునిస్తున్నారు తప్ప కేసీఆర్పై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. కాళేశ్వరంపై సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా నల్ల బార్లీ పొగాకు కొనుగోలు చేస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం మిర్చి రైతులను ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి అశోక్ కుమార్. గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. భారీ వర్షం కారణంగా కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. షిరాడీఘాట్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాషింలోని సిర్పూర్లో కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ జలమయ్యాయి. వాషింలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానా, యూపీలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. 3 రాష్ట్రాల్లో 18 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పంజాబ్లో 9, హర్యానాలో 7, ఉత్తరప్రదేశ్లో 2 చోట్ల ఎన్ఐఏ దాడులు చేసింది. ఉగ్రవాదుల లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.